హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను స్కై బ్లూ శారీ మీద స్టిక్స్ అండి. ఇది ఇయర్ బడ్స్ యూజ్ చేసి పెయింటింగ్ ఎలా వేయాలో చెప్తానండి. చాలా ఈజీ. దానికి కావాల్సిన కలర్స్ చెప్తాను. రెడ్, వైట్, మెజంతా పింక్, గ్రీన్ అండ్ బ్లాక్. ఈ కలర్స్ యూజ్ చేసి ఇప్పుడు నేను పెయింటింగ్ ఎలా వేయాలో చెప్తానండి. ఫ్రేమ్ కూడా బిగించి పెట్టేసుకున్నానండి. ఆల్రెడీ నేను ఇట్లా ఫ్రేమ్ బిగించి పెట్టుకున్నాను. వితౌట్ డిజైన్ అండి. డిజైన్ ఏమీ వేసుకోలేదు దీని మీద. ఈ ఫ్రేమే మనకు ఒక డిజైన్లా, అంటే ఒక మెజర్మెంట్ అండి. ఈ 2 ఫ్రేమ్స్ పెట్టుకుంటే మనకి ఎక్కడ ఈ ఫ్రేమ్ సైజ్ పెట్టుకుంటే ఈ ఫ్రేమ్లోనే వేసుకుంటాం మనం డిజైన్. వేరే మనకి డిజైన్ అవసరం లేదు, ప్రింట్ అక్కర్లేదు. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? గుడ్ స్టిక్స్ ఇలా కట్టుకున్నాను కదా. ఫస్ట్ రెడ్, మనం రెడ్లో ముంచుకోవాలన్నమాట. ఇట్లా కలర్స్ అన్ని ఇట్లా పెట్టేసుకోవాలి. ముందే పెట్టేసుకొని ఇట్లా ఇలా ఫ్రేమ్ పెట్టుకున్నాం కదా. ఈ మధ్యలో నుంచి రావాలండి ఇట్లా ట్రీ. అడుగున కలర్ బ్లాట్ అవ్వకుండా ఇలా పెట్టుకున్నానండి. ఇది ప్యాడ్ పెట్టుకున్నా, అదే సౌండ్ వస్తుంది కొంచెం, డిస్టర్బెన్స్ ఏమో. తప్పదండి, మరి సౌండ్ వస్తుంది. ఇది కొడుతున్నాను కదా ఇలాగా. ఇలా రెడ్ కలర్ తోటి ఫస్ట్ ఇలా బంచెస్గా వేసేసుకోవాలండి ముందర. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం పింక్ కలర్లో మించుకున్నానండి. వేరే బంచ్ 2 వేసుకున్నాను. ఇప్పుడు పింక్ కలర్, పింక్ కలర్ తోటి వీటి మధ్యలో ఇట్లా దీన్ని మించి కూడా రావచ్చు, నో ప్రాబ్లం. ఇలా
ఇట్లా పింక్తో నింపుకోవాలండి. ఇలా నింపుకున్న తర్వాత కొంచెంసేపు ఆరనిద్దాం. ఈలోపు ఇక్కడ ట్రంక్ వేద్దామండి. బ్లాక్ కలర్ తీసుకుని ట్రంక్ వేసేద్దాం. ఇలా స్టెమ్స్ లాగా అక్కడక్కడ స్టెమ్స్ లాగా కూడా వేసేసుకుందామండి. మనం స్టెమ్స్ లాగా కూడా వేసేస్తాం. ఇలా కొమ్మలు ఇలా వేసేసి ఇలా వేసేయాలండి. ట్రంక్ ఇలా కాండం వేసేసిన తర్వాత కొంతసేపు మనం ఆరనిద్దాం. కొంచెంసేపు ఆరనివ్వాలండి. తర్వాత ఇక్కడ కూడా పింకు ఇట్లా బ్లోజమ్స్ ఇట్లా కిందకి పడిపోయినట్టుగా ఇట్లా ఇట్లా వైట్ తీసుకుంటున్నానండి. వైట్ తీసుకొని ఇట్లా ఇట్లా మొత్తం మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీటన్నిటికీ మధ్యలో నుంచి ఇట్లా వైట్ బ్లూసమ్స్ లాగా చక్క బ్లూమ్స్ వచ్చినట్టుగా చక్కగా రాలుతున్నట్టు కింద పడిపోతున్నట్టుగా ఇక్కడ కూడా కొంచెం ఇలా వేయాలండి. ఇలా రాలుతున్నట్టుగా
మొత్తం ఇవన్నీ ఇట్లా వైట్తో నింపుకోవాలండి. మొత్తం కొమ్మలు కొమ్మలుగా రెమ్మలు రెమ్మలుగా వేసేసి మొత్తం వైట్ వేసుకుని నింపేసుకుంటే చక్కగా అందంగా ఉంటుందండి. నచ్చిందా అండి? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇప్పుడు మనకి లాస్ట్కి వచ్చామండి. లాస్ట్లో ఇక్కడ మనం గ్రీన్గా కొద్దిగా గ్రాస్ లాగా వేసుకుందామే. ఇక్కడ గ్రాస్ లాగా కొంచెం అక్కడక్కడ. ఇంతేనండి, ఫైనల్ అయిపోయింది. మీకు నచ్చిందండి ఈ డయాగ్రామ్? ఈ శారీ మీద మొత్తం కూడా వేసాను, నేను చూపిస్తాను. ఇది పళ్ళులో వేసాను, పళ్ళు కూడా 3 వేసుకుంటే సరిపోతుంది. చూపిస్తానండి. అది ఇలా శారీ అంతా వేసేసానండి. అయ్యో, ఇలా శారీ అంతా వేసేసాను. పళ్ళు పాటు కూడా వేసేసానండి. ఇంకొక 2-3 ఉన్నాయి, వేసేస్తాను, ఫినిష్ అయిపోతాయి మొత్తం. అయ్యండి, అంతేనండి. ఈ పెయింటింగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.